వెల్కమ్ సుష్మా భూపతి. హలో సార్, ఎలా ఉన్నారు? అందంగా ఉన్నాను. పాట్ 2 పర్పులు కొంటే 3 పర్పులు ఫ్రీ. పాట్ ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ. జబర్దస్త్ లో ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు చెప్పొచ్చా? అలా చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే కేవ్ కార్తికే అండి. ఏంటి షాక్ అయ్యావా? అదే కదా. అవునండి. అసలు ఆ రీల్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? ఊరికే అలా. మీతో చిట్ చాట్ అంటే మామూలుగా ఉండదు. అందులో ఇంత హ్యాండ్సమ్ హీరో పక్కా రీల్ పడాల్సిందే. హాయ్ చిట్ చాట్ వ్యూయర్స్, నేను మీ కేవ్ కార్తిక్. ఆఫ్టర్ ఏ షార్ట్ గ్యాప్ జబర్దస్త్ లో కేవ్ కార్తిక్ టీమ్ ఇస్ బ్యాక్. నా టీం మెంబర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. మీకు అందరికీ తెలుసు, చాలా సింపుల్. చూడగానే ఓ ఈవిడా అని అంటారు. తర్వాత ఈమె మీ రీల్స్ మేము చూడలేదా, ఇన్నిసార్లు చూసామంటారు. ఆమె ఎవరో కాదు, సుష్మా భూపతి. వెల్కమ్ సుష్మా భూపతి. హలో సార్, ఎలా ఉన్నారు? అందంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్. ఇంకా నేను బతికిచ్చారు, అందంగా ఉన్నానని చెప్తారేమో అనుకో. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారండి? మీరేం చేస్తారు? వంట చేస్తాను. అది మీకు తెలిసింది, జనాలకు తెలిసి ఏం చేస్తారు? రీల్స్ చేస్తాను. ఎస్. అమ్మో, రీల్స్ అనగా ఇట్లా చూసారా ఎక్స్ప్రెషన్? మరి అదేంటండి ఏదో తెలియనట్టు మీరు ఏం చేస్తుంటారంట? అవును, అసలు మీకు విషయం చెప్పనండి. చెప్పండి. సుష్మా గారిని అంటే ఇప్పుడు ఆల్రెడీ 3-4 రోజులు వర్క్ చేస్తాం. సుష్మా గారు కాస్త సుష్మా అయింది. నేను ఫస్ట్ టైం చూసింది ఇన్స్టాగ్రామ్ లో. అందరూ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఇన్స్టాగ్రామ్ లోనే సార్. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఈ పంచులు మీరు జబర్దస్త్ స్టేజ్ మీద వేస్తే బాగుంటది అనుకుంటా. అదే కదా. అవునండి. అసలు ఆ రీల్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? ఊరికే అలా. అంటే రోజుకో రీల్ చేసి అప్లోడ్ చేయడం మా హాబీ. రీల్స్ చేసే వాళ్ళందరూ. కరెక్ట్. మీరు అప్పటికి చాలా రీల్స్ చేశారా? అప్పటికి 1 year నుంచి చేస్తున్నాను. చూసారా, ఏది ఈజీగా రాదు, కష్టపడితే వస్తుంది. ఈమె 1 year నుంచి రీల్స్ చేయగా అది సెట్ అయింది. సో సంచలనమైంది. సుష్మా భూపతి గారు అప్పుడు తెలిసారు. సుష్మా గారు సుష్మా భూపతి అని. ఇంతకీ భూపతి ఎవరి పేరండి? నాన్న పేరు. నాన్న పేరా? ఓకే. సో జబర్దస్త్ స్టేజ్ మీద చేయడం ఎలా ఉంది, రీల్స్ చేయడం ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉందండి, నిజంగా చెప్తున్నా. అంటే ఇది కెమెరా ఫోన్ లో చేస్తాం, కెమెరా అంతేనా? అంతే ఎందుకైతుంది దీనికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకనంటే ఇప్పుడు డాన్స్ ఉందండి, అది ఒక 15 seconds రీల్ చేస్తాము. ఏదాకా ప్రాక్టీస్ చేసుకున్నా అది చాలా సింపుల్. కొరియోగ్రాఫర్ చేస్తారా? మన లేదా? ఓకే, మీరే చేస్తారా? నేనే చేస్తానండి. సెల్ఫ్. ఓకే. అయితే ఈ జబర్దస్త్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక రోజు ముందు రిహార్సల్స్, డైలాగ్స్ పెద్దగా ఉంటాయి. అండ్ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, మాడ్యులేషన్స్ ఎన్నో ఉన్నాయి కార్తిక్. ఇదంతా చాలా టఫ్. నాకైతే చాలా టఫ్. అంటే ఈయనకి ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా రీచ్ అవుతుందని నేనే పిలిచానండి. మీరు ఫీల్ అవుతున్నారా? అయినా మీరు ఫీల్ అవ్వరండి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కామెడీతో ఇంట్రడ్యూస్. మీరు కామెడీ టచ్ ఉంది లైట్ గా. అక్కం బాలాజ్ వచ్చాక వీళ్ళిద్దరు ఈమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ప్రమోషన్స్ అన్ని ఫన్నీగా అనిపిస్తాయి. నేను ఈమె తీసుకోవడానికి ఏంటంటే ఈమె పాపులర్ అనో లేకపోతే డాన్స్ బాగా చేస్తాను కాదు, దాంట్లో కామెడీ టైమింగ్ ఒకటి ఉంటది. ఫట్ అని కొట్టేది కదా. అవును. ఏమని కొడతారు, ఏమంటారు? పాట్ 2 పర్పులు కొంటే 3 పర్పులు ఫ్రీ. పాట్ ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ. ఇప్పుడు మీరు జబర్దస్త్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యారా? అవునండి, ఫ్రమ్ ద బిగినింగ్. జబర్దస్త్ లో ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు? చెప్పొచ్చా? అలా చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే కేవ్ కార్తికే అండి. ఏంటి షాక్ అయ్యావా? ఇది నాకు తెలీదే బాబోయ్. కాదండి, మా టీమ్ లో చేస్తున్నారని బిస్కెట్. లేదు. దాని తర్వాత ఆది గారు అండి. ఆది గారి పంచులకు నేనైతే ఫ్యాన్. సుష్మా గారు, మీకు ఒక రోజు ప్రమోషన్ ఉంది, అదే రోజు మీ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, దేనికి వెళ్తారు? సింపుల్, ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళి హాయ్ చెప్పేసి కొలాబరేషన్ కి వెళ్ళిపోతా. చక్కటి కవర్ డ్రైవ్. అది కాకుండా అదే రోజు కొలాబరేషన్ ఉంది, జబర్దస్త్ షూట్ ఉంది, దేనికి వెళ్తారు? సింపుల్ కార్తిక్. అవన్నీ పక్కన పెట్టేసి కార్తిక్ గారి కోసం వచ్చేస్తా. ఆర్టిస్ట్ అండి సార్. నాకు ఒక డౌట్. ఏంటి? మీరు మిమిక్రీ చేస్తారు, చేస్తా. స్టాండప్ కామెడీ చేస్తారు, అవును. ఈవెంట్స్ చేస్తారు, టీమ్ లీడర్ గా చేస్తున్నారు, అవును. సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇవన్నీ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? అంటే రీసెంట్గా నేను వెరీ కిడ్ కదా. రీసెంట్గా నాకు కాలేజ్ అయిపోయి
వెరీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ Kid. కాలేజ్ అయిపోయి ఎస్ ఐఎమ్ కిడ్. అబ్బా చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? సార్ మీరు రియలైజ్ చెప్పండి. కరెక్ట్. మీరు నన్ను ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం చెప్పండి? ఫస్ట్ టైమా ఆ. నేను ఎప్పుడో మా బాబు పుట్టినప్పుడు అంటే నాకు 22 ఇయర్స్. మీ బాబు పుట్టినప్పుడు నన్ను చూసారా? మా బాబు పుట్టినప్పుడు మా బాబు ఒక నిమిషం, అసలు మీకు బాబున్నాడా? అయ్యో ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నా. సుష్మా గారు, అంటే మీకు హస్బెండ్ ఉన్నాడని తెలుసు, బాబు కూడా ఉన్నాడా? అవునండి, బాబు నాకన్నా 1 ఇంచ్ పొడిగే ఉంటాడు. 8th క్లాస్ వాడు. అండ్ పాప కూడా ఉంది. పాప కూడా ఉందా? 4th క్లాస్, 9 2 years. kids. Yes, of course. అంటే Oh my God. నేను కూడా ఇంకా ఎంగే ఉంటాను అనుకోండి. అవునా? ఎంగే ఉంటారు. మీ పిల్లలు కదా? పిల్లలు కాదు, మీ పిల్లలు కదా ఎంగే నేను. ఉంటారు. నేను. మీరు కూడా ఎంగే ఉంటారు. అంటే సర్లేండి నేను ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఏజ్ అయిపోదండి. డాన్స్ వేస్తుంటారు కదా మీరు. ఓకే, అదే ఫిట్నెస్ మీకు. మీ మోకాలు నొప్పులు ఉన్నాయా? ప్రతిసారి కొత్త టీం అని అంటే చాలా రిస్క్ కదా, దాన్ని ఎలా మీరు? నిజంగా ఇది రిస్కే, కాకపోతే రిస్క్ లేనిదే రస్క్ దొరకదు అంటారు కదా. సో లైఫ్ లో రిస్క్ తీసుకోవాలి, తప్పదు. అందుకే నేను కూడా చేద్దాం. కొత్త risk కొత్త తీసుకుంటున్నాను. టాలెంట్స్. జబర్దస్త్ కి నేను వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను, జబర్దస్త్ లో అవకాశం కోసం. సో ఇప్పుడు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ అవకాశం దొరికి నా వల్ల కొంతమందికైనా ఇది హెల్ప్ అయితే చాలా హ్యాపీ అని నేను ఫీల్ అవుతాను. నాకైతే హెల్ప్ అయిందండి. జబర్దస్త్ స్టేజ్ మీద ఈడికి 3 సార్లు వచ్చాను. 3 సార్లు వణుకుతూనే నేను చేసే డాన్స్ స్టెప్పులు మర్చిపోయాను, డైలాగ్స్ మర్చిపోయాను. కానీ ఫర్ ది ఫస్ట్ టైం కార్తిక్ గారి టీంలోకి వచ్చా కానీ ధైర్యంగా ఫుల్ స్కిట్ అంతా నా మీద నడిపించారు. అది రీజన్ ఇతనే. ఎందుకనంటే నేను నార్మల్గా స్టేజ్ మీద వెళ్తేనే వణుకుతాను, మైక్ ఇస్తే కూడా నేను మాట్లాడలేదు. కానీ కార్తిక్ గారి టీంలో నేను పర్ఫార్మ్ చేస్తే ఓకే, తప్పకుండా. కార్తిక్ ఒక చిన్న నా సైడ్ నుంచి ఏంటంటే చిన్న మీరు చెప్పండి. చిన్న నా సైడ్ నుంచి వెళ్ళండి, ఇలాంటి ఎక్స్ప్రెషన్ స్టేజ్ స్కిట్ లో వాడాలండి. ఓహో, తప్పకుండా సార్, మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. చెప్పండి. అయితే ఏంటంటే బేసిక్ గా ప్రమోషన్ అయినా కొలాబరేషన్ అయినా ఏదైనా సరే నేను డాన్స్ రీల్ లేనిది ఏది చేయను. అలాంటిది మీతో చిట్ చాట్ అంటే మామూలుగా ఉండదు. అందులో ఇంత హ్యాండ్సమ్ హీరో పక్క రీల్ పడాల్సిందే. ఇప్పుడు నీకు అప్పుడైపోతున్నా రే.